దగ్గర లాగేసుకుని ఇచ్చేస్తారు. ఆ తర్వాత జెమినీలోనైనా జెమినీలో నాకు ₹1,00,000 జీతం అంటే చేతికి 67,000 68,000 వచ్చాయి అనమాట. అంటే ట్యాక్స్ కింద ప్లస్ పిఎఫ్ ఇవన్నీ కలిపి అట్ట పోయొచ్చి అప్పుడు బాధ అనిపించేది అనమాట. అదే ఇవాళ రోజున ఏది నోట్ల రద్దు తర్వాత ఎంతమంది తమ అమౌంట్ అంతా డిస్క్లోజ్ చేసి పన్ను కట్టారు. అలాగే అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత టోటల్గా వేసేది 1,15,00,000 1,25,00,000, అందులో పన్ను కట్టేవాళ్ళు 70 లక్షలు 80 లక్షలు. అది కూడా ఎక్కువ పన్ను కట్టేవాళ్ళు 10 లక్షలు 15 లక్షలు. ఇవాళ దగ్గరగా 12 కోట్ల దాకా ఐటీ రిటర్న్స్ పడుతున్నాయి. అలాగే దగ్గరగా 4-5 కోట్లకి తక్కువ మంది కాకుండా పన్ను కడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. అలాగే వ్యాపారస్తుల పన్ను ఎగవేత. నేను షాపులో పనిచేశాను కాబట్టి తెలుసు. అప్పుడు ఎలా రాసేవాళ్ళు అంటే వీళ్ళు ₹1,000 సరుకు అమ్మామనుకోండి 100 పక్కన 2 చుక్కలు పెడతారు. ఇదే 10 పక్కన 2 చుక్కలు పెడతారు. అంటే ₹1,000కి ₹10 అమ్మకవే రాస్తారు. ₹10,000కి ₹100 చూపెడతారు లెక్క. ఆ రోజుల్లో ఎందుకని అంటే వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళు పన్ను సక్రమంగానే కడదాం అనుకుంటారు. కానీ పన్ను కట్టించుకునేటటువంటి సేల్స్ ట్యాక్సా లేకపోతే ఎక్సైజ్ ఇట్లా రకరకాలు ఉండే డిపార్ట్మెంట్లు 7-8 ఉండే.